డివిఎస్ గారు, గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా అసలు తొలి అడుగులాగా విద్యాశాఖలో పేరెంట్స్ టీచర్స్ అసోసియేషన్ మీట్ అనేది సంచలనం, ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఎందుకు ఈ విధంగా విషం చిమ్మే విధంగా ఇలాంటి సోషల్ మీడియా వేదికగా వీళ్ళు మాట్లాడుతున్నారు? 45,000 పాఠశాలల్లో ఒకే రోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టడం అనేది అది అసలు గిన్నెస్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి అది, నిన్న మనం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే మంత్రి లోకేష్ బాపట్లలో పాల్గొన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడపలో పాల్గొన్నాడు. ఇక వెంటనే ఇతనికి ఏది కన్నెర్రైందా, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయటం కానీ, బొత్స సత్యనారాయణ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం కానీ, విద్యా వ్యవస్థలో మేమేదో సంస్కరణలు తెచ్చాం, ఆ సంస్కరణలన్నీ వాళ్ళ చంద్రబాబు ప్రభుత్వం ఈ 6 నెలల్లో నాశనం చేసిందంటాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలు విద్యా వ్యవస్థలో? టీచర్లని బ్రాందీ షాపుల ముందు నుంచోబెట్టి క్యూ లైన్లు సర్దించటమా? అదేనా ఆయన తెచ్చిన సంస్కరణ? 50,000 పైన టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టడమా? 1000 ప్రాథమిక పాఠశాలలు మూతబట్టమా? 3వ తరగతిని తీసుకెళ్ళి 10వ తరగతిలో కలపడమా? 3వ తరగతి పిల్లలు ఎక్కడ చదవాలి? ప్రైమరీ స్కూల్లో చదవాలి. ఎలిమెంటరీ స్కూల్లో చదవాల్సిన పిల్లల్ని ఎక్కడ? హై స్కూల్కి పెడతారా? అంటే పిచ్చోళ్ళై ఇక్కడ 3 అంచెలుగా తీసుకున్నారా స్కూల్ ఎడ్యుకేషన్ని? ఇప్పుడు కొఠారి ఇచ్చిన సిఫార్సుల మేరకు తరగతి గదిలో దేశ భవిష్యత్తు నిర్ణయించబడుద్ది. నువ్వు చదువుకున్న స్కూల్లో కూడా అక్కడ రాసి ఉంటుంది గోడల మీద ఏమని, తరగతి గదిలో దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది ప్రొఫెసర్ కొఠారి. అంటే ఇవాళ దేశ భవిష్యత్తును నిర్ణయించే తరగతి గదుల్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎలా భ్రష్టు పట్టించాడో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్తాను. అరే టీచరు విద్యా బోధనేతర పనులు అప్పచెప్తావా? అది కదా టీచర్లు నీ మీద రెబల్ అయింది, అందుకు కదా వాళ్ళు రోడ్లెక్కి ఆందోళనలు చేసింది. హరీష్ రావు తిట్టిపోసాడు, మేము ఇక్కడ టీచర్లకు తెలంగాణలో ఫిట్మెంట్ ఇస్తే అక్కడ ఏపీలో టీచర్లని లోపలేసాడు అన్నాడు. అంటే టీచర్లని పోలీస్ స్టేషన్లో పెట్టిరటం నువ్వు, అది ఆ సంస్కరణ? 3వ తరగతి పిల్లల్ని తీసుకొచ్చి నువ్వు హై స్కూల్లో ఎలా కలుపుతావు? ఏది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అప్పర్ ప్రైమరీ, నెక్స్ట్ హై స్కూల్, ఇలా కదా 15 ఏళ్ల లోపు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సింది. తనేమంటాడు? బైజూస్ అంటాడు, లేకపోతే ఐబీ అంటాడు, లేకపోతే సిబిఎస్ఈ అంటాడు, ఇంగ్లీష్ మీడియం నేను పెడితే తీసేశాడు అంటాడు. అసలు నువ్వు పెట్టావా ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించిందే చంద్రబాబు. 2014-19 మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదవాలి అంటే ఏంటి? ఆయన ఐచ్ఛికం పిల్లలకి ఇచ్చాడు. తను ఏ మీడియంలో చదవాలి నిర్ణయించుకునే అధికారం ఆ విద్యార్థికి, ఆ తల్లిదండ్రులకు. తన బిడ్డ ఏ మీడియంలో చదవాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ ఈ ఫోర్సిబ్లీ మీడియం ఏంటి అంటే నువ్వు తెలుగు మీడియం లేకుండా చేసి ఇంగ్లీష్ మీడియం పెడితే తప్పు కాదు. అదేమంటాడు? బెండపూడి అంటాడు. అదొక పెద్ద పార్సు. బెండపూడిలో స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి మీడియా అంతా చూపించి వీడియోలు దించి వాళ్ళు ఏదో ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారని. ఆ తర్వాత డిప్యూటీ అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆ స్కూల్ విజిట్ చేస్తే బయటపడింది బండారం. చిలక పలుకులేనని. మీరు ఇవాళ 50,000 మంది టీచర్ పోస్టులు నువ్వు ఖాళీ పెట్టావంటే, మెగా డిఎస్సి అన్నా ఏమైంది? నీ డిఎస్సి అంది, దగా డిఎస్సి చేసావా? జాబ్ క్యాలెండర్ అన్నావు, వదిన సాక్షి క్యాలెండర్ ప్రతేడు ఇచ్చింది, నీ జాబ్ క్యాలెండర్ జనవరిలో ఎప్పుడు ఇచ్చావని అడిగింది. అసలు ఇతను టీచర్కి సంబంధించినటువంటి 450 కోట్లు జీపీఎఫ్ వాడేసుకున్నాడు. అరే వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకి దగ్గర 30,000 కోట్లు బకాయిలు. ఇవాళ ఒక సంక్షోభం క్రియేట్ చేశాడు. విద్యారంగంలో నువ్వు తెచ్చింది సంస్కరణలు కాదు, సంక్షోభం. ఇప్పుడు ఈ 6 నెలల్లో చక్కదిద్దే కార్యక్రమం జరుగుతోంది. నువ్వు చేసింది విద్యారంగంలో కూడా అవినీతి, కుంభకోణాలకు పాల్పడ్డాడు. బైజూస్ అనేది ఒక స్కామ్, 1000 కోట్లు కొలగొట్టారు. అరే ఇందాక మీరు అన్నారు ఎవరైనా పాత విద్యాశాఖ మంత్రి
బొత్స సత్యనారాయణ. టీచర్ బదిలీల్లో లంచం, ఒక్కొక్క టీచర్ దగ్గర 5 లక్షల లంచం తీసుకుని 2500 మందికి బదిలీలు చేశారని, దగ్గర అందులో ఒక 65 కోట్లు చేతులు మారాయని మనం మీడియాలో చూసిన పరిస్థితుల్లో ఎవరతను ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ? ప్రవీణ్ ప్రకాష్. అరే ఇప్పుడు ఎక్కడున్నాడా ప్రవీణ్ ప్రకాష్? వీడియోలు చేసుకుంటున్నాడు షార్ట్. అంటే నువ్వు ఓడిపోగానే అతను రిజైన్ చేసేసి వెళ్ళిపోయాడంటే అక్కడే అతని అవినీతి బండారం బయటపడలేదు. నాడు నేడు అనేది ఒక స్కామ్, 8,000 కోట్ల కుంభకోణం. ఏంటి నాడు నేడుకి టీచర్లకి ఏంటి సంబంధం? ట్యాబుల్ స్కాము, నాడు నేడు ఇవాళ దాన్ని కూడా టీచర్లకు బాధ్యులు చేసి నువ్వు సిమెంట్ ఎత్తుకుపోతావు, నీ మనుషులు, మీ వైసీపీ వాళ్ళకేమో గుండెపోటు వస్తుంది. ఎంతమంది హెచ్ఎంలు గుండెపోటు వచ్చి చనిపోయారు? ఒక్క అవినీతి కుంభకోణం కాదు. అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని నీకు మొదలు నరికాడో మన కళ. ఇప్పుడు ఇందా మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు ఏంటి, యూనివర్సిటీలనే రాజకీయ కేంద్ర కలాపాలకి వేదికగా మార్చాడు. వాళ్ళ నాన్న పుట్టినరోజులు జరుపుతారా? నీ పుట్టినరోజులు జరుపుతారా? రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెడతారా? రాజశేఖర రెడ్డి విగ్రహం ఎక్కడ పెట్టాలి? ఆయన చదువుకున్న స్కూల్లో పెట్టు. ఆయన ఎక్కడ కాలేజీలో చదివితే ఆ కాలేజీలో పెట్టండి. ఆయన అక్కడ చదివాడు కాబట్టి, ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి పెట్టామని చెప్పుకోవచ్చు. అన్ని యూనివర్సిటీల్లో మాజీ ముఖ్యమంత్రి విగ్రహాలు పెడితే ఎంతమంది విగ్రహాలు పెట్టాలి? 17 మంది విగ్రహాలు పెట్టాలి. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ గురించి, అదే రూసా గురించి చెప్పారు మధుసూదన్ రెడ్డి గారు. వైద్య విజ్ఞాన పరిషత్ ఆ డబ్బులు వాడేసుకున్నారు. 250 కోట్లు సార్. మెడికల్ యూనివర్సిటీల డబ్బులు, ఇవాళ వైద్య యూనివర్సిటీ డబ్బులు 400 కోట్లు వాడేశాడు బలవంతంగా. ఏది? ఆ వీసీ చేత. అంటే వీసీలు తన చెప్పు చేతుల్లో ఉండే ఆ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టి ఎలా వర్సిటీలని ఒక రాజకీయ కార్యకలాపాలకి కేంద్రంగా మార్చాడో కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితుల్లో నువ్వు వద్దు, నీలాంటాడు అసలు ఈ పాలకుడుగా అనర్హుడని కదా నేను 151 నుంచి 11కు దించింది. నిజంగా డివిఎస్ గారు, కాలేజీలు కానీ పాఠశాల భవనాలు కానీ కడటానికి సెంట్రల్ నుంచి కోట్లాది కోట్లు, లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ వస్తుంది మ్యాచింగ్ గ్రాంట్ కింద. విశాఖ రైల్వే జోను ఏర్పాటుకి భూమి ఇవ్వకుండా నిర్లక్ష్యం జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద దాదాపు 23,000 కోట్లు ఇస్తే 2,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఎందుకు ఈ నిధుల్లో ఇంత నిర్లక్ష్యం జరిగింది ఆ టైం? కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేశాడు, మురగబెట్టాడు. ఇప్పుడు జల్ జీవన్లో నీకు 12,400 కోట్లు ఇస్తే దానిలో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు అంట. రాజ్నాథ్ సింగ్ వచ్చి తిట్టిపోయాడు. ఇప్పుడు నీకు ఇళ్ళు, పేదలకి ఇళ్ళు కట్టమని చెబితే కనీసం ఇళ్ళు వాడుకోలేని పరిస్థితి. ఇవాళ ఇందాక చెప్పుకున్నదే వైద్య వర్సిటీ, నేషనల్ హెల్త్ మిషన్ NHM 500 కోట్లు దుర్వినియోగం చేశాడు, మురగబెట్టాడు. దాని దెబ్బకి 2,000 కోట్లు ఆపేసింది. ప్రతి సంవత్సరం 500 కోట్లు వస్తుంది దేనికి? జాతీయ ఆరోగ్య మిషన్కి. 4 ఏళ్ళు ఆపేసింది కేంద్రం, 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. నీకు మెడికల్ పీజీ సీట్లు అమ్ముకున్నారు. మెడికల్ పీజీ సీట్లు ఒక్కొక్క సీటు 5 కోట్ల చొప్పున, అదొక స్కామ్. ఏది? 620 కోట్లు కుంభకోణం విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా. అరే అటు విద్యాశాఖలో కుంభకోణాలే, ఇటు వైద్య శాఖలో కుంభకోణాలే. జగన్మోహన్ రెడ్డి మాత్రం సంస్కరణలు అంటాడు. సంస్కారం ఉండేవాడికి సంస్కరణల గురించి తెలుస్తుంది, సంస్కారహీనుడికి సంస్కారాల గురించి మాట్లాడే అర్హత లేదు, నైతిక విలువలు లేవు. నేను ఒక మాట చెప్తాను, ఈ వ్యాలిడ్ పాయింట్ చెప్తాను. ఫైబర్ నెట్ అని ఒక ప్రోగ్రాం ఉన్నది, ఏపీ ఫైబర్ నెట్ సార్. ఇది ప్రజల్లోకి పోవాలి. ఇంత ఉంటే దుర్మార్గుడు అంటే మారుమూల పల్లెల్లో మా గ్రామాల్లో కూడా ఫైబర్ నెట్ వేశారు. అప్పుడు వర్క్ చేసిన వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేసారు. ఈ ఫైబర్ నెట్ చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ని. ఆ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసులకి, అన్ని గవర్నమెంట్ పాఠశాలకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలా అన్న సంకల్పంతో ఫస్ట్ టార్గెట్గా ఏం చేశారంటే అన్ని మండల హెడ్ క్వార్టర్లు రోడ్ల మీద ప్రతి ఒక్కరు తెలుసు అండర్ గ్రౌండ్ వేసుకుంటా పోయారు కేబుల్. ఇప్పుడు ఈ శాటిలైటు మనం ఏదైతే పిల్లోళ్ళకి మనకి శాటిలైట్ ఎడ్యుకేషన్ అందించాలంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ లేనప్పుడు ఆ పాఠాలు వినాలంటే మనకి ఎలక్ట్రానిక్ డాష్ బోర్డులు పనిచేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
అందుకని పెద్ద ఆయన ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా ముందు అంటే మౌలిక వసతులు అంటారు దీన్ని, ఈ మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటే సెంట్రలైజ్డ్ ఆపరేషన్ బాగుంటుందని చెప్పి అన్ని హై స్కూళ్ళకి, ఎంఆర్ఓ ఆఫీస్కి, తర్వాత ఎండిఓ ఆఫీస్కి, అక్కడ ఉన్న పశువుల హాస్పిటల్కి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి, అక్కడ ఉన్న మనకి స్టేషన్ హౌస్ ఆఫీస్కి, ఆడున్న వ్యవసాయ శాఖ ఆఫీస్కి, అన్ని పంచాయతీలకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేస్తే ఎప్పటికప్పటికి సమాచారాన్ని మనం అందిపుచ్చుకోవటానికి విద్యా వ్యవస్థలో బాగుపడేది ఈ ఫైబర్ నెట్ ప్రోగ్రాం కానీ ఉండుంటే. ఆ నెట్ వల్ల ఫైబర్ నెట్ వల్ల 149 రూపాయలకే ఫోను, టీవీలో ప్రోగ్రాలు, ఫోన్ కూడా మాట్లాడుకునే ఎసులుబాటుతో గొప్ప ఆవిష్కరణ అయితే ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ అయితే పెద్ద ప్రోగ్రాం చేస్తే ఈరోజు విశ్వవిద్యాలయాలకి ఢిల్లీ వరకు డబ్బులు కొట్టేసినవు కానీ దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలా? గవర్నమెంట్ ఫైబర్ నెట్ని నువ్వు స్కామ్ అన్నావు కదా, స్కీమ్ని స్కామ్ చేసినవాడు దుర్మార్గుడు కదా. ఇలా డిజిటల్ బోర్డులు పనిచేయాలంటే ఎట్ట పనిచేయాలా? రెడ్డొచ్చా మొదలెట్టా నువ్వు చేసినటువంటి దాన్ని అన్నీ ఎత్తుక్కోవటానికి మళ్ళీ అన్నీ చేసుకోవటానికి ఏమవుతుంది, కొంత వ్యవధ పట్టద్ది. ఒక 6 నెలలు అయింది, అప్పుడే తొందర ఎందుకు? అందువల్ల మీ తోడేళ్ళు గుంపు, మిడతల గుంపు రాష్ట్రం మీద పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దాన్ని అన్నిటినీ బేరుస్తున్నాడు. ఇప్పుడు సోలార్ వచ్చింది, అన్ని స్కూళ్ళ మీద సోలార్ రూపులు కూడా ప్లాన్ చేస్తున్నాడు మన లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో. అన్ని స్కూళ్ళ మీద ఆ స్కూల్ పవర్ ఆ స్కూలే తయారు చేసుకొని మిగిలిండేది ఇవ్వాలని చెప్పి సోలార్ కరెంట్ కూడా తయారు చేసి ఈ డిజిటల్ బోర్డులకి కనెక్టివిటీ ఇస్తున్నాడు. అందువల్ల ఏంటంటే పనిమంతుడికి పనికి మాలినోడికి తేడా అదే ఉంటుందన్నమాట. ఇంకా ఉంది దీని వెనక బిహైండ్ ఆఫ్ హిస్టరీ. ఇంకంట ఈ 5 ఏళ్ల పాలనలో ఒక్క నవోదయ విశ్వవిద్యాలయం ఏమన్నా వచ్చిందా డివిఎస్ గారు? ఒక్క నవోదయ విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వచ్చినాయా? నవోదయ విశ్వవిద్యాలయాలు లేవు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లేవు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయిరా? ఇప్పుడు ఎన్ని వచ్చినాయా? అందువల్ల ఏంటంటే అర్థం చేసుకో, ఈ కలికాల కాలకేయుడు, ఈ కలికాల కాకరగాడి మాటలు నమ్మకండి. వాడి మాటలు నమ్మితే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. వాడికి ఫైనల్ డైలాగు డివిఎస్ గారు, రాసుకోవటానికి సాక్షి పేపర్ ఇచ్చిండు, చూసుకోవటానికి సాక్షి టీవీ ఇచ్చిండు, ప్యాలెస్లు కట్టుకోవటానికి భారతీయ సిమెంట్ ఇచ్చిండు. అర్థమవుతుందా? అందువల్ల వాడికి అన్నీ ఉండే, వాడికి అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలకు కూడా అన్నీ ఉన్నాయి అంటే ఎట్ట కుదరతుందా? మింగేసిండు, ఇచ్చిన తండ్రిని మింగాడు, ఇచ్చిన తల్లిని కోర్టు కేసులు వేసాడు, ఆ చెల్లికి కూడా గుండు సున్నా చుట్టాడు. డిఎస్ గారు విద్యాశాఖలో అంటే విద్యా సంస్థల సంస్కరణలు అంటే చిక్కీలకి కోడిగుడ్లకి బిల్లులు ఎగ్గొట్టడమా, నాసిరకం కిట్లు ఇవ్వటమా, దాంట్లో కూడా నాడు నేడు పేరుతో రంగుల పేరుతో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిపెట్టి కాంట్రాక్టులు దోచిపెట్టి ఆనందం పొందటమా? ఏమంటారు? అంటే తనే ఎగ్గొట్టి తనే ధర్నా చేయటం మరి ఇంక విడ్డూరు. అవునండి. ఇప్పుడు ఆయన 6,500 కోట్లు బకాయిలు ఆయన పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన, వసతి దీవెన వాళ్ళ నాన్న పెట్టిన స్కీమ్ను 2 ముక్కలు చేశాడు, నాశనం చేశాడు. ఏది ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వాళ్ళ నాన్న పెడితే దాన్ని విద్యా దీవెన అన్నాడు, వసతి దీవెన అన్నాడు. 6,500 కోట్లు బకాయిలు పెట్టింది అతను. ఇప్పుడు అదే మీరు చెప్పిన చిక్కీలు, కోడిగుడ్లు బిల్లు అదొక 150 కోట్లు ఉంది ఇప్పుడు ఈ 6,500 కోట్లలో. ఈ మొత్తం ఇప్పుడు లోకేష్ బాబు తీర్చుకుంటూ వస్తున్నాడు ఇవాళ మంత్రిగా. ఇప్పుడు ఇవాళ నువ్వే పెండింగ్ పెట్టి రేపు పొద్దున 27వ తారీఖు తన ధర్నాకు పిలిపించాడు. సార్ ధర్నాకు అందుకు అది ఇచ్చింది మీకు గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా ధర్నాకు బలి డివిఎస్ గారు 27 శుక్రవారం నిన్న 11వ తేదీ ఎందుకు మానుకున్నాడు అనుకుంటారు? వాడు 11 రెడ్డి అని పిలుస్తారు కదా, అబ్బే నన్ను 11 రెడ్డి అంటారు ఆయన ప్రజల్లోకి పోతేనే దాన్ని 13 చేసిండు. 27 శుక్రవారం, జనవరి 3వ తేదీ మళ్ళీ శుక్రవారం. అంటే శుక్రవారం ప్రతివ్రత కదా. ఇప్పుడు శుక్రవారం ఆంధ్ర ప్రతివ్రత, శుక్రవారం ఆంధ్ర ప్రతివ్రత కోర్టుకు బాగుపట్టద్దని నాకు నోములు ఉన్నాయి, శుక్రవారం నోములు ఆంధ్ర ప్రతివర్తకి, అందుకు ఆ డేట్లు చూసుకుంటారా సామె. శుక్రవారం ఆంధ్ర ప్రతివర్త. ఆందోళనలు చేసే అర్హత నీకుందా? 6,500 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టి నువ్వెలా ఆందోళన చేస్తావు? ఇప్పుడు రైతులు ధాన్యం బకాయిలు నువ్వు పెట్టావు పెండింగ్. రైతుల సమస్యల మీద రేపొద్దున 13వ తారీఖు ధర్నా అంటాడు. 1650 కోట్లు నువ్వే పెండింగ్ పెట్టానన్నావు. 1650 కోట్లు నువ్వు పెండింగ్ పెట్టి నాదెండ్ల మనోహర్ తీరుస్తున్నాడంటే నువ్వు మరి రైతు సమస్యల మీద ధర్నా అంటే
ఇప్పుడు 23వ తారీఖు 27 ఒక ధర్నా అన్నాడు, లేకపోతే జనవరి 3వ తారీఖు ఇంకో ధర్నా అంటాడు. ఇవాళ ఈ 3 ధర్నాలు 3 ఆందోళనలు చేయాల్సింది కలెక్టరేట్ల దగ్గర కాదు, జగన్ ఇంటి దగ్గర చేయాలి. ఎందుకంటే ఈ సమస్యలకు జగనే కారణం కాబట్టి. రైతులకు అన్యాయం చేస్తే రైతు సంఘాలు చేస్తాయి కదా సార్. విద్యా హక్కు చట్టాన్ని తూట్లు పొడిచాడు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఉంటుంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తోంది? 1 కిలోమీటర్కి ఒక ప్రైమరీ స్కూల్ పెట్టాలి, 3 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండాలి, ఇట్లా 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజీ, ప్రతి డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ. ఇట్లా ఉన్నటువంటి ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు తీసుకొచ్చారు. మొత్తం 100లాది ఇంజనీరింగ్ కాలేజీలు ఇవాళ హైదరాబాద్ చుట్టూతో ఆయన పెట్టినాయి. ఎవరు? చంద్రబాబు పెట్టినాయి. మధ్యాహ్న భోజన పథకం పెట్టింది వాళ్ళు. నువ్వు ఇవాళ ఏదో మధ్యాహ్న భోజన పథకం క్వాలిటీ బాగాలేదంటావు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలా తూట్లు పొడిచాడో ఈ విద్యా హక్కు చట్టానికి టీచర్లు 22 యాప్లు అప్లోడ్ చేయాలా? 22 రకాల యాప్లు ఉపాధ్యాయులను అప్లోడ్ చేయమన్నామంటే వాళ్ళు బోధన చెప్పాలా, ఇవి అప్లోడ్ చేయాలా? లోకేష్ మంత్రి కాగానే ఎత్తిపారేశాడు. మీరే యాప్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నాడు. బాత్రూముల యాప్ ఒకటి, బాత్రూములు ఫోటోలు తీసి వాళ్ళు యాప్ పెడతారా? ఎవరు అప్లోడ్ చేయాలి? టీచర్స్. అటెండెన్స్ యాప్, బాత్రూమ్ యాప్, మధ్యాహ్న భోజనం యాప్, నాడు నేడు యాప్, 22 యాప్లు వాళ్ళు అప్లోడ్ చేయాలా? పిల్లలకు పాఠాలు చెప్పాలా? ఇవాళ వాళ్ళే నిన్ను దించేసింది. జగన్మోహన్ రెడ్డి వద్దురా భగవంతుడా అని ఉపాధ్యాయులు తిరగబడి తెచ్చుకున్న ప్రభుత్వం. తనేంటి మళ్ళా ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్తాడు, ముసలి కన్నీరు కారుస్తాడు. ఇది మొత్తానికి కేంద్రం నిధులు దాదాపు 4 లక్షల కోట్ల పైన అనేక పథకాల్లో మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక గతంలో మొత్తం వినికిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని సద్వినియోగం చేసుకోవడానికి అయితే అడుగులు పడుతున్నాయి. ఈ చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారం.